నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే 24/7 న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం, పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని ఓ బంగారం షాపు ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా షాప్ తెరవకపోవడంతో బాధితులు లబోదిబ్బోమంటున్నారు. తమ అవసరాల కోసం డబ్బులను వడ్డీలకు ఇవ్వడంతో పాటు పెళ్లిళ్ల కోసం బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు నగదును ఇచ్చారు. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారు బంగారు ఆభరణాలను కుదపెట్టి కొంతమేర డబ్బులు తీసుకున్నారు. నమ్మకంగా ఉన్న వ్యాపారి పెద్ద మొత్తంలో నగదు బంగారంతో ఉడాయించినట్లు సమాచారం తెలుసుకున్న బాధితులు షాప్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. రూపాయలు వేసుకుంటా కొన్నోడు తెలియదనడానికి కాదు కానీ అంటూ ఐదు లక్షలు ఇచ్చిన ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అంటాడు. నాకు మిత్తిగా చెప్పాలి, నేను ఇచ్చిన. నాకేం బంగారం కాదు, గింగారం కాదు, ఏది కాదు. నేను మిత్తిగా చెప్పాలి ఇచ్చిన. 2 లక్షల 10,000 ఇచ్చిన. 2-3 తులాలు తాడు చేయమని తాపకు 10,000 1,30,000 ఇచ్చిండు. ఇంక 80,000 రావాలి నాన్న తదుపరి 2 తులాలన్నర పుస్తకాలు తాడు 30,000 రూపాయలు కట్టినా. నమ్మకం 40 ఏళ్ళ వాటి మాకు నమ్మకం అని ఇచ్చినాం. నా పేరు తాళ్ళపల్లి వెంకటేశ్వర్లు అండి. మా అమ్మాయి పెళ్ళికి అని చెప్పేసి శ్రీనాథ్ జ్యువెలర్లో 12 తులాల బంగారము చెక్కు రూపకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకేం చెప్పారంటే, మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటే 2 సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి, మాకు ఆరోగ్యం బాగాలే అని 4 రోజుల తర్వాత ఇస్తా రేపు ఇస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని కాల వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చిండు. ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం 1వ తేదీ నాడు ఇస్తారన్నారు. 1 దాటిపోయింది, 2 దాటిపోయింది, ఇక 5వ తేదీ కూడా దాటిపోయింది అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను. బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసిర్రు. మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది. ప్రాంతంలో లక్ష్మీనగర్లో శ్రీనాథ్ జ్యువెలరీ అని దానాజీ సేటు అండ్ వాళ్ళ సన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి గత 40-45 సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికంలో బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే స్థానిక అడ్డగుంటపల్లి అయినటువంటి మా పురాతనమైన ఊరు. అప్పటి నుంచి కూడా ఈ సేటు మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి పంటల మీద అగ్రికల్చర్ చేసుకుంటూ జీవనాధారం చేసుకున్నటువంటి మా రైతులు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దరిదాపులో ఒక 20-25 మంది దగ్గర నుంచి వెళ్ళి మొత్తం లెక్కేస్తే ఒక 2 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళని నమ్మించి బంగార రూపకంగా మరియు రూపాయిన్నర వడ్డీకి సేటు మంచోడు అని చెప్పేసి నమ్మబలికి వడ్డీలు ఇచ్చి జస్ట్ ఒక 2 రూపాయల బుక్ ఏదైతే ఉంటుందో అటువంటి బుక్ మీద 12 లక్షల వాళ్ళకు కానీ అదే బుక్, 20 లక్షల వాళ్ళకు కానీ అదే బుక్, మరి ఎటువంటి బాండింగ్ లేకుండా ప్రామిసర్ నోటు లేకుండా నమ్మబలికి వీళ్ళందరినీ వాళ్ళ నట్టేట ముంచి గొంతుకోసింది వీళ్ళు. దయచేసి దీనికి జర పోలీస్ శాఖ వారు మరి శ్రీనాథ్ జ్యువెలరీ కొడుకును కానీ వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పబ్లిక్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.